డూడు బసవన్న ఆటలు, హరిదాసు సంకీర్తనలు, అలాగే ఇంటి ముందున్న రంగవల్లులు, వాటిపై గొబ్బెమ్మలు, ఇది తెలుగింటి సంక్రాంతి పండుగ. ఈ నేపథ్యంలో సంక్రాంతి భీమిలి బీచ్ తీరంలో సంక్రాంతి పండుగ భోగి సంబరాలు అంబరాన్ని అంటాయి. భీమిలి ప్రెస్ క్లబ్ మరియు ఫ్యాబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ భోగి సంబరాలకు విశేష స్పందన లభించింది. అయితే మన మధ్య భీమిలికి చెందిన పెద్దలు కావచ్చు, అలాగే ఫ్యాబ్ సభ్యులు కావచ్చు, అలాగే భీమిలి ప్రెస్ క్లబ్ సభ్యులు కావచ్చు, వీరందరూ మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సాక్ష్యం టీవీ తరఫున. హిందూ ధర్మ పరిరక్షణ సమితి కన్వీనర్గా మీ ఆధ్వర్యంలో చాలా గ్రాండ్గా ఈ భోగి సంబరాలు అయితే గంట స్తంభం దగ్గర అయితే నిర్వహించడం జరిగింది. రాను రాను అవి అలా కనుమరుగైన పరిస్థితి. మళ్ళీ ఈ అనేకమైన స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ సంబరాలు నిర్వహిస్తున్నారు. దీన్ని ఈ రకంగా కొనసాగిస్తారా? ముందుగా సాక్ష్యం టెలివిజన్ వారికి మా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ఈ భీమునిపట్నం ఈ వేదభూమి, పుణ్యభూమి, ధర్మభూమి. ఇది చాలా పుణ్యస్థలం. ముఖ్యంగా చెప్పాలంటే చాలా ప్రదేశాలు ఒకలాగా ఉంటాయి, కానీ భీమునిపట్నం మాత్రం సాగర సంగమం, క్షేత్రపాలకుడు, ఇవి ఉండేటువంటి ప్రాంతం చాలా తక్కువ, ఇలా కలిసి వచ్చేటువంటి ప్రాంతాలు. అంత పుణ్యభూమిలో భీమునిపట్నం 2-3 వేల సంవత్సరాల క్రితమే బౌద్ధులు ఇక్కడికి వచ్చారు అని అంటే ఇది ఎలాంటి పుణ్య ప్రదేశం అన్నది. అదే కాకుండా ఎంతోమంది స్వామీజీలు ఆశ్రమాలు ఇక్కడ పెట్టుకొని ఈ ఆధ్యాత్మిక సేవలో ఉన్నారంటే ఈ యొక్క భూమి తాలూకా ప్రత్యేకత అన్నది కూడా మనకు అర్థమవుతుంది. అలాగే 60 సంవత్సరాల కోసం వచ్చినటువంటి అర్ధోదయం, మహోదయం కానీ, పుణ్యస్నానాలు కానీ అవన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయనంటే ఇది ఎంత పుణ్య ప్రదేశం అన్నది తెలుస్తుంది. అలాగే భీమునిపట్నంలో ఈ భోగి వచ్చినప్పుడు చాలామంది వారి ఇళ్ళ దగ్గర ఈ తారు రోడ్ల మీద వాటి మీద భోగి మంటలు వేసినప్పుడు ప్రతి ఇంటి దగ్గర భోగి మంటలు ఆ తారు రోడ్లు వేసినప్పుడు అవి డ్యామేజ్ అవ్వడం, అవి కొంతకాలంకే ఇదవడం. అలాగే కాకుండా వాళ్ళకి కూడా ఆధ్యాత్మిక చింతన ఉన్నప్పటికీ కూడా అందరం కలిసేదే పండగ అనేటువంటి భావంతో అందరూ కలిసి చేసుకుందాం అనేటువంటి ఆలోచనలో ఒక 15 సంవత్సరాల క్రితం ఘంటస్తంభం దగ్గర వేదమంత్ర ఘోషతో, వేదమంత్రాల ఆశీర్వచనాలతో, ప్రసాద వితరణ కార్యక్రమాలతో, అక్కడ దేవుడి తాలూకా పూజా విధానాలన్నీ చేస్తూ స్థానికంగా ఉండేటువంటి ఆయా ఆలయాల తాలూకా పూజారులను అందరినీ కూడా సత్కరించి ఈ హిందూ మతాన్ని పైకి ప్రతి వాళ్ళకి తెలియాలి, మన సాంప్రదాయాలు అడుగు పడకూడదు అనేటువంటి ఆలోచనలో భాగంగా ఈ తాలూకా పండగలు నిర్వహించడం జరిగింది. తదనుగుణంగా మీరు అన్నట్టుగానే దీనికి మాకు అందరూ సహకరిస్తే కానీ జరగదు. అదృష్టవశాత్తు దీనికి ముందు మా తర్వాత అక్కడ సాగర అసోసియేషన్ వాళ్ళు వచ్చి వాళ్ళు 1-2 ఇయర్స్ చేశారు. నెక్స్ట్ జనరేషన్లో ఉన్నటువంటి యంగ్స్టర్స్ అయినటువంటి ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆఫ్ భీమిలి ఫ్యాబ్ తాలూకా సభ్యులు ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళతో పాటుగా ప్రెస్ క్లబ్ వారు కూడా ఇనిషియేటివ్ తీసుకొని అందరూ సమైక్యంగా ఈ కార్యక్రమాలు ఇక్కడ చేయడం, ఊరి జనాభా అంతా ఇక్కడ రావడం, ఇది ఒక పండగలాగా చేయడం, భక్తిభావాలు పెంచుకోవడం అనేటువంటి సంకల్పంతో మేము చేసిన దానికి ఇప్పుడు చాలామంది కూడా ఇలాంటి కార్యక్రమాలకి కుటుంబ సమేతంగా వచ్చి మా భీమునిపట్నం, మా భోగి పండగ, మా సంక్రాంతి అనేటువంటిది ఆలోచనలో అందరూ కూడా హిందూ మతం అవ్వచ్చు, హిందూ మతంలో ఉండేటువంటి దేవుళ్ళు ఆ నమ్మకాలకి విశ్వాసంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇది ఇంకా అంచెలంచెలుగా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఘనంగా చేయడానికి ఈ ఫ్యాబ్ కానీ, ప్రెస్ క్లబ్ వారు కానీ, ఇతర స్వచ్ఛంద సంస్థలు కూడా పూర్తి సహకారం అందించబట్టి ఇంత గ్రాండ్ సక్సెస్ అవుతుంది. అందుచేత మందుగుండు సామాన్ అవ్వచ్చు, కార్యక్రమ ప్రసాద వితరణ సుమారుగా 1-2 లక్షల రూపాయలు ఖర్చు అవుతూ స్థానికంగా ఉండేటువంటి అర్చకులకు కానీ, స్థానికంగా ఉండేటువంటి స్వచ్ఛంద సంస్థలకు కానీ వాళ్ళకి కూడా ఈ భోగి పండుగలో వాళ్ళందరినీ పిలిచి కుటుంబాలతో ఆహ్వానించి వాళ్ళకి సత్కరించే కార్యక్రమం కూడా ఫ్యాబ్ అండ్ ప్రెస్ క్లబ్ వారు అందరూ చేస్తున్నారు. భీమునిపట్నంలో హిందూ మతం అన్నది చాలా గొప్ప. అందులో భారతదేశంలో హిందూ మతం ఎంత గొప్పది అని అనడానికి ఇక్కడ బౌద్ధులే 3000 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చారంటే ఇది ఎంత ప్రశాంతమైనటువంటి నిలయం. ఇక్కడ సద్గురు శివానందమూర్తి గారి, మాది శారదా రామకృష్ణ సమాజం కానీ, అలాగే సౌరీస్ ఆశ్రమం కానీ, యోగానంద ఆశ్రమం కానీ, తర్వాత బీచ్ రోడ్లోని ఉమర్ ఆలిషా ఆశ్రమం కానీ ఇవన్నీ ఇక్కడికి వస్తున్నాయంటే ఈ ప్రదేశం ఒక గొప్ప ప్రదేశం. మరి ఇలాగే కొనసాగాలని ఇక్కడ అందరూ కూడా ఒక తల్లి కడుపును పుట్టకపోయినా ఈ భీమునిపట్నం భూమి మీద పుట్టాం, మీ అందరం ఒక తల్లి కడుపును పుట్టకపోయినా ఒక అన్నదమ్ముల్లాగా, ఒక అక్క చెల్లెల్లాగా ఇంత సమైక్యంగా సక్సెస్ అయిందనంటే అవే మనోభావాలతో, అదే భక్తి భావాలతో చేస్తున్నాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సాక్ష్యం టెలివిజన్ వారికి మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సార్, నిరంతరం వార్తలను అందించడంతో
పాటు ప్రజా సమస్యలను వెలికితీసి అందులో నిమగ్నమైన జర్నలిస్టులు కూడా ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాలను వెలికి తీయడం, వేరే వాళ్ళు చేస్తే మనం బయటకు వెలికి తీసి పేపర్లో రాయడం కానీ టీవీలో చూపించడం కానీ పరిపాటిగా చూస్తాం. అయినప్పటికీ కూడా మనం కూడా పార్టిసిపేట్ చేసి మనం కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి చేయాలనే ఒక గొప్ప కాన్సెప్ట్తో భీమిలి ప్రెస్ క్లబ్ సభ్యులు కూడా ఇందులో చేయడం చాలా అభినందనీయం. మన మధ్య భీమిలి ప్రెస్ క్లబ్ సెక్రటరీ కిషోర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే మేము ఈ కార్యక్రమం తలపెట్టిన వెంటనే స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా మేము ఉన్నాయని చెప్పి ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే ఆర్థికంగా చాలా అవసరం. ఈ ఆర్థికంగా అవసరమైన దానికి స్వచ్ఛంద సంస్థలతో పాటు చాలామంది స్వచ్ఛందంగా వచ్చి మాకు డొనేషన్స్ ఇవ్వడం ద్వారా ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతుంది. మాకు సహకారం అందించినటువంటి మన స్నిగ్ధ శ్రీదేవి ఫౌండేషన్ వారు, అలాగే కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ వారు, అనిల్ ప్రసాద్ గారు, సన్స్కూల్ వాస్ గారు, ఇలాగ వాకర్స్ సాగర్ అసోసియేషన్ ఆఫ్ వాకర్స్, ఇలా పలు స్వచ్ఛంద సంస్థలు వారి ఆర్థిక సహాయం మాకు అందజేయడంతో ఈ కార్యక్రమాన్ని ఎటువంటి ఆటంకం లేకుండా చక్కగా నిర్వహించగలుగుతున్నాం. మీ సాక్షి టీవీ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. సాక్షి టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. కారణం ఏంటంటే గత 3 సంవత్సరాలుగా మీరు ఈ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా మాకు కవర్ చేసి మంచి ప్రజలందరికీ కూడా ఈ అందరూ చూడడానికంటే వీలుగా మీరు కల్పిస్తున్నారు. ఇప్పుడు జర్నలిస్ట్గా ఎవరో చేస్తే మనం కవర్ చేయడం పరిపాటిగా చూస్తాం. మీరే అసలు భీమిలి ప్రెస్ క్లబ్ సభ్యులందరూ కలిపి ఈ కార్యక్రమం, ఇలాంటి కార్యక్రమం చాలా కార్యక్రమాలు చేస్తున్నారు, దైవిక కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. భీమిలి నోకాలం ఉత్సవాల్లో కానీ చాలా పండుగల్లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఇన్వాల్వ్ అవుతున్నారు. అసలు ఇలా చేయాలని మీకు ఎందుకు అనిపించింది? అంటే సాధారణంగా ప్రెస్ అంటే అధికారులు కానీ ఎవరైనా సరే మనకంటూ దోహదపడతారు. మనం ఏదైనా కార్యక్రమం చేయాలంటే దానికి ఏంటంటే వాళ్ళు ముందుకు వస్తారు. మనకు ఈజీ యాక్సెస్ ఉంటుంది మన ఏదైనా వర్క్ చేయడానికి. మామూలుగా జనరల్గా బయట వాళ్ళు చేస్తే మనం చేసేదానికి కొంచెం అధికారుల తలక సహకారం కూడా మనకు చాలా ఈజీగా ఉంటుంది. సో అది ఒక దృక్పథం. దాంతోపాటు ప్రెస్ క్లబ్ అంటే వార్తలు రావడమే కాదు, మనకి దాంతోపాటు మనకి సామాజిక బాధ్యత కంపల్సరీగా ఉండాలి మనం ఏదైనా చేయాలని. ఆ సామాజిక బాధ్యతతోనే చాలా కార్యక్రమాలు చేసాం ప్రెస్ క్లబ్ తరఫున. ఒకటి, అంతకుముందు మనకి ఇక్కడ బీచ్లో చాలామంది కొట్టుకెళ్ళిపోతున్నారని చెప్పేసి గార్డ్స్ని అరేంజ్ చేసాం. ఇదే ఫ్యాబ్ అండ్ ప్రెస్ క్లబ్ సహకారంతో గార్డ్స్కి మనం స్వచ్ఛందంగా డబ్బులు పే చేసి మరి ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. దాంతోపాటు అమ్మవారి చదును పట్టు అనేది ఒకటి ఎప్పటి నుంచో అలా ఉండిపోయింది. దాన్ని కూడా మన ప్రెస్ క్లబ్ ముందుకు తీసుకుని వెళ్ళి డొనేషన్స్ అందరి దగ్గర నుంచి కలెక్ట్ చేసి దాన్ని కూడా నిర్మాణం అంటూ చేయడం జరిగింది. అలా కాకుండా మన మార్కెట్ ఉందనుకోండి, ఈ మార్కెట్ అంతా కూడా రోడ్లపైకి వస్తే దాన్ని కూడా అధికారుల దృష్టిలోకి తీసుకుని వెళ్ళి మన వార్త రాయడమే కాదు, వాళ్ళందరినీ వెనక్కి తరలించడానికి కానీ ఇలా పలు కార్యక్రమాలు ప్రెస్ క్లబ్ ద్వారా చేస్తే ఈజీగా జరుగుతుందని చెప్పేసి మా అభిప్రాయంతో దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. బాగా అనిపించింది, చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇలానే చేశారు, బాగుంది. లాస్ట్ ఇయర్ మీద ఎక్కువ వచ్చారు, డెకరేషన్ అంతా ప్రోగ్రామ్స్ అన్ని బాగున్నాయి. అందరూ ఇక్కడ మొత్తం సెలబ్రేషన్ చేసుకుంటే మేము అందరూ కలిసి ఎంజాయ్ చేసుకొని ఫొటోస్ తీసుకొని అంతా కమిటీ మెంబర్స్ అంతా ఎంజాయ్ చేస్తున్నాం. భోగి మంట వేసుకొని మార్నింగ్ 6 నుండి అవుతుంది. అందరికీ నమస్కారం. ముందుగా భీమిలి పుర ప్రజలకు, అన్ని మిత్రులందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ భోగి పండుగ కార్యక్రమం అన్నది, సామూహిక భోగి పండుగ కార్యక్రమం అన్నది అన్ని స్వచ్ఛంద సంస్థలు, ఊర్లో అన్ని మతాల వారు, అన్ని ఫ్రెండ్స్, అసోసియేషన్ ఆఫ్ ఫ్రెండ్స్ భీమిలి అండ్ ప్రెస్ క్లబ్, అయ్యప్ప సేవా సంఘం, అది మిషనరీస్, ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే నిన్న ఒక ముస్లిం సోదరులు కూడా డొనేట్ చేయడం జరిగింది. కాబట్టి అన్ని మతాలకు సంబంధించిన పండుగను భీమిలో సోదరభావం పెంపొందించడానికి చేసే కార్యక్రమం ఇది. అలాగే రేపు జరగబోయే జ్యోతి కార్యక్రమం, కనుమ కార్యక్రమం, ఈ పండుగలన్నీ ఊరందరూ బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ అన్ని స్వచ్ఛంద సంస్థలు, అన్ని ప్రజా సంఘాలు కలిపి చేసుకోవడానికి శుభసూచకం. ఇది మా బియ్యం పండుగ ఒకదానికే తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఫ్యాబ్ తరపున గత 10 ఏళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నా సరే, మన తరువాత జనరేషన్కి, తరువాత తరానికి సంప్రదాయాన్ని, మన సనాతన ధర్మాన్ని, దాని విలువని తెలియజేయాలని ఒకే ఒక ఆలోచనతో గత 2-3 సంవత్సరాలుగా ఈ భోగి కార్యక్రమాన్ని కూడా మేము చేపట్టాం. ఇది ఒక సంప్రదాయంగా భీమిలి పుర ప్రజలందరూ కూడా ఇందులో పాల్గొనేటట్టుగా మేము దీన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం. దీనికి మాకు ప్రెస్ క్లబ్ సహకారంతో పాటు భీమిలో వివిధ స్వచ్ఛంద సంస్థలు మరియు పుర ప్రముఖులు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మేము కూడా సహకరిస్తామని చెప్పి మనకి సహకరించడంతో ఈ కార్యక్రమాన్ని చాలా ఇంత దిగ్విజయంగా చేయగలుగుతున్నాం. ఇది ఊరందరూ ఒక చోట చేరి ఒక పండుగ చేసుకుంటే నిజమైన పండుగ వాతావరణం అక్కడ వస్తుంది. ఎందుకంటే ఎవరింట్లో వాళ్ళు భోగి చేసుకోవడం లేదా సంక్రాంతి చేయడం ఎప్పుడు జరిగేదే, కానీ ఊరంతా ఒక చోట చేరి ఒక కార్యక్రమాన్ని
అందరూ ఆనందిస్తూ నవ్వుతూ ఒక పండగలా చేసుకుంటే అదే కదా పండగ అంటే. సో ఆ కార్యక్రమాన్ని ఇక ముందు కూడా కంటిన్యూస్గా చేయడానికి పేప తరపున ప్రతి సంవత్సరం ఇదే కాకుండా పేప తరపున మరికొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎందుకంటే మన తర్వాత తరానికి అసలు ఏమీ తెలియట్లేదు, మన సంస్కృతి కానీ మన సంప్రదాయం దాని విలువ తెలియట్లేదు. ఆ విలువను తెలియజేయడానికి ఈ సేవా కార్యక్రమాలతో పాటు వీటిని కూడా చేసి మరింత ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాం మేము. సాగర్ అసోసియేషన్ ఆఫ్ వాకర్స్ 24 సంవత్సరాలు అయింది మొదలుపెట్టి ప్రతి సంవత్సరం ఈ భోగి మంటలు వేయడం, ఊర్లో అందరినీ పిలవడం, సాంప్రదాయబద్ధంగా భోగి మంటలు వేసి అందరినీ పిలిపించి అందరూ ఫ్యామిలీస్తో వచ్చి కలిసి చేస్తున్నారు. హిందూ సాంప్రదాయాన్ని మళ్ళీ ఎప్పుడో మరుగుపడిపోయిన హిందూ సాంప్రదాయాన్ని మళ్ళీ తీసుకొస్తున్నారు. హస్తకళలు కానీ పల్లెటూరులో ఉన్నటువంటి కళలు కానీ అన్నీ తీసుకొచ్చి హిందూ సాంప్రదాయ ప్రకారం ఇక్కడ ప్రతి సంవత్సరం భోగి చేస్తున్నారు. ఈ భోగిలో పిల్లలు పెద్దలు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలుస్తున్నారు. అంతేకాకుండా బార్ అసోసియేషన్, నేను ప్రెసిడెంట్ బార్ అసోసియేషన్ భీమినిపట్నం, బార్ అసోసియేషన్ వాళ్ళు, సాగర్ అసోసియేషన్ వాళ్ళు, బీఎస్సీ బీచ్ సీనియర్ సిటిజన్స్ వాళ్ళు కూడా వచ్చి అందరూ కలిసి హ్యాపీగా చేస్తున్నారు. ఇటువంటి సాంప్రదాయాన్ని ప్రతి సంవత్సరం కంటిన్యూ చేస్తామని చెప్పారు.